ఇంట్లో పేర్కొనే చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటేనే మన ఇల్లు చూడటానికి పరిశుభ్రంగా కళకళలాడుతూ కనిపిస్తుంది. ఈ సూత్రం ఇంటికే కాదు, మన ఒంటికి కూడా వర్తిస్తుంది. ఇంట్లోలాగే మన ఒంట్లోనూ నిత్యం ఎన్నో రకాల వ్యర్థాలు పేరుకుపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ మలినాలను తొలగించుకుంటేనే మనకు ఆరోగ్యం. ఒంట్లో పేరుకునే విషతూల్యాలను వదిలించుకునేందుకు ఇవాళ మనలో చాలామంది మార్కెట్లో దొరికే పలు రకాల డీటాక్స్ డ్రింకుల్ని వాడుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సూచించే డీటాక్స్ డ్రింకుల్ని, పౌడర్లని గుడ్డిగా వాడేస్తున్నారు. అసలు డీటాక్స్ డ్రింకులు నిజంగా మన ఒంట్లో మలినాల్ని తొలగిస్తాయా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డిటాక్స్ డ్రింక్స్ అంటే ఏంటి? డీటాక్స్ డ్రింక్స్ మనకి ఈ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్, చాలా ఫేమస్, చాలా బ్రాండ్స్ తెగ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. డీటాక్స్ డ్రింక్స్, డీటాక్స్ డైట్, డీటాక్స్ జ్యూసెస్, ఓకే, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ జ్యూసెస్, ఇవన్నీ డీటాక్స్ డైట్ జ్యూసెస్ కింద ప్రమోట్ చేస్తున్నారు. ఈ నిజంగా పనిచేస్తాయి. అసలు డీటాక్స్ అంటే ఏంటి? డీటాక్స్ అంటే మన శరీరంలో చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అవసరం లేదు కాబట్టి అది బయటికి పంపించడం అనేది డీటాక్స్. లెమన్ డిటాక్స్, కుకుంబర్ డిటాక్స్, హెర్బల్ డిటాక్స్ ఇవన్నీ నిజంగానే పనిచేస్తాయా? లెమన్ వాటరు, హనీ, కుకుంబర్ వాటరు, హెర్బల్ వాటరు, పుదీనా వాటరు, ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ వాటర్ మాట్లాడుకుందాం. లెమన్ వాటర్ తాగటం వల్ల యూ కెన్ ఇంక్రీజ్ ద టేస్ట్ ఆఫ్ వాటర్, అంటే మీరు తాగే టేస్ట్ కొంచెం మారుద్ది. విటమిన్ సి ఒకటి బాగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతకంటే డీటాక్స్కి పెద్ద ఉపయోగపడుతుంది. కుకుంబర్లో డీటాక్స్ ఎలా అవుద్ది? కుకుంబర్ ఈజ్ ఏ డైరెటిక్, అంటే నీరు పోగొస్తుంది, బాడీలో నీరు తీసేస్తుంది. అది నీరు తీసేయడం వల్ల ఒక 1 kg 2 kg తగ్గడం, నీరు పోవడం వల్ల తగ్గుతారు, కానీ డీటాక్స్ వల్ల తగ్గడం కాదు. హెర్బల్ టీస్, రకరకాల హెర్బల్ టీసు, హెర్బల్ పౌడర్స్ ఇస్తున్నారు. డీటాక్స్ టీ అని చెప్పి యాడ్స్, గ్రీన్ టీ, ఆ టీ, ఈ టీ అని చెప్పి, బ్లూ టీ, ఇప్పుడు అయితే బ్లూ, గ్రీను, మాచా, రకరకాల డీటాక్స్ టీస్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫ్లేవరబుల్ ఉంటాయి, కానీ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది బయట నుంచి వచ్చే పదార్థం. ఆ దాంట్లో ఏది మంచిది ఏది చెడు అనేది చివరికి మళ్ళీ ఆ లివరు, కిడ్నీ చూసి ఏదో అవసరం ఉంచుకుని మిగతా డీటాక్స్ చేయాల్సిన బాధ్యత లివర్ది, కిడ్నీదా ఉంది. అంతేగాని హెర్బల్ పౌడర్ కానీ డీటాక్స్ చేయదు. సో ఫండమెంటల్గా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే డీటాక్స్ డ్రింక్స్ అనేది మన డీటాక్స్ పనికిరావు. మనం చేయగలిగేది ఏంటి? మన లివరు, కిడ్నీ, లంగ్స్ ఇవి మనం ఆరోగ్యంగా పెట్టుకోగలిగితే అంతకంటే మంచిగా డీటాక్స్ మన బాడీని ఏవీ చేయలేవు. డిటాక్స్ డ్రింకులు తాగితే లివర్, కిడ్నీలు శుభ్రమవుతాయా? డీటాక్స్ డ్రింక్స్ తాగితే ఫస్ట్ పోయేది వాటర్ పోద్ది, ఎలక్ట్రోలైట్స్ పోతాయి, దాంతోపాటు గ్లైకోజన్ పోద్ది. దీనివల్ల కొంత వెయిట్ లాస్ అయ్యి ఇది మనకి బెటర్గా ఉంది, వెయిట్ తగ్గాము, అసలు మనం డీటాక్స్ అయిపోయాం అనుకుంటాం. మళ్ళీ వాటర్ తాగితే వచ్చేస్తుంది. సో ఎనీ డీటాక్స్ డ్రింక్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ మోస్ట్ ఆఫ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్. అంతేగాని ఆరోగ్యాన్ని విపరీతంగా మార్చే డీటాక్స్ డ్రింక్స్ అయితే ఇవి ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బల్ టీ తాగుతున్నాం, గ్రీన్ టీ తాగుతున్నాం, ఫర్ ఏ ఫ్లేవర్ ఇవి తాగండి సపరేట్గా. కాఫీ, ఇవన్నీ కూడా, కాఫీ కూడా ఇట్స్ గుడ్ ఫర్ లివర్ అంటాం. దట్ డజన్ మీన్ ఎక్కువ కాఫీ తాగేస్తే లివర్ బాగా పనిచేసి బాగా డీటాక్స్ అవుతుందంటే తప్పు. 1-2 కప్పులు కాఫీ తాగితే మంచిది, కానీ అదే 5-6 కప్పులు తాగారనుకోండి మంచి కాకుండా చెడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా మితంగా చేయడం అనేది ఇంపార్టెంట్. డిటాక్స్ డ్రింకుల్ని అతిగా తాగడం ఎందుకు మంచిది కాదు? మంచిదని చెప్పి ఆ పదార్థాన్ని మనం ఎక్కువ తీసుకుంటే అదే చెడు పదార్థంగా తయారవుతుంది. అలాగే లెమన్ వాటరు విత్ హనీ మంచిదని చెప్తుంటే ఫైన్, ఒక గ్లాసు, ఒక హాఫ్ గ్లాస్ చూద్దాం. అదే పొద్దున్న సాయం దాకా 4-5 రోజులు 10 రోజులు తాగుతున్నాం అనుకుంటే దానివల్ల లాభం కంటే కానీ నష్టం వస్తుంది. సో ఏది అతిగా చేయటం వల్ల మంచి కూడా చెడయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్లేవర్ డ్రింక్స్గా తాగండి, గ్రీన్ టీ తాగండి, అన్నీ లిమిటెడ్గా తాగండి. అదే పనిగా బాడీ అంతా డీటాక్స్ అయిపోద్దని చెప్పి అదే పనిగా డీటాక్స్ డ్రింక్స్ తాగి హెర్బల్ టీసు ఇవన్నీ తాగితే లివరు, కిడ్నీ పాడై వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎస్పెషలీ హెర్బల్ టీస్ తాగి కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు వచ్చి అక్యూట్ లివర్ కిడ్నీ ఫెయిల్యూర్తో వచ్చి ప్రాణం కూడా పోయిన అవకాశాలు చాలా ఉన్నాయి. మార్కెట్లో దొరికే డిటాక్స్ పౌడర్లు లేదా డిటాక్స్ కిట్స్ ఎంతవరకు సురక్షితం? మనకి ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఎక్కడ బిల్ బోర్డ్స్ చూసినా డీటాక్స్ డ్రింక్స్, డీటాక్స్ పౌడర్స్, డీటాక్స్ అని చెప్పి రకరకాలుగా అమ్ముతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, అలోపతిక్ మెడిసిన్స్
ఆయుర్వేదిక్ మెడిసిన్స్, మోస్ట్ ఆఫ్ ది బ్రాండెడ్ మెడిసిన్స్ ఏంటంటే ఓ పద్ధతి ప్రకారం ట్రయల్స్ చేసి ఏది మంచిది ఏది చెడు అని కొంతమందిలో ట్రయల్ చేసి, మంచిదన్నాక ఇంకొంతమందిలో ట్రయల్ చేసి, అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దాన్ని స్టడీస్ చేసి మంచి చెడు అంటే గుడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, గుడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అంటే రిస్క్ బెనిఫిట్ రేషియో చూసి మనకి మందులు అప్రూవల్ ఇస్తారు. సో దీనికో ప్రాసెస్లో మనకి ఈ మందు మంచిది ఇది మందు కాదు అని చెప్పి మనకు తెలుస్తుంది. కాకపోతే ఈ డీటాక్స్ డ్రింక్స్, డీటాక్స్ పౌడర్స్కి ఏ రెగ్యులేషన్స్ లేవు. దీన్ని న్యూట్రాస్యూటికల్స్ అంటాం. న్యూట్రాస్యూటికల్స్కి ఏ ట్రయల్స్ అక్కర్లేదు, ఎవరి దగ్గర మన ట్రయల్స్ రిపోర్ట్ చూపించాల్సిన అవసరం లేదు. ఇది మన ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా అంతే, ఎఫ్డీఏ కూడా అంతే. ఎఫ్డీఏ అప్రూవల్స్ కూడా అక్కర్లేదు న్యూట్రాస్యూటికల్స్. న్యాచురల్ అని ఒక ట్యాగ్ పెట్టడం, జిఎంఓ ఫ్రీ అని ఒక ట్యాగ్ పెట్టడం, వీగన్ అని ఒక ట్యాగ్ పెట్టడం, అమ్మేయటం. దీనికి స్టడీస్ ఉండవు, ఏ రకమైన డేటా ఉండదు. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మంచిదని చెప్పి ఒక ప్రోడక్ట్ తయారు చేసి మార్కెటింగ్ చేసి అమ్మేస్తున్నారు. సో ఏది మంచిది ఏది చెడు అనేది తెలుసుకోవడం చాలా ఇబ్బందికరం. అట్లానే మీరు ఈ హెర్బల్ టీస్ ఇవన్నీ తీసుకుని దాంట్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉండి సరిగ్గా చేయకపోతే డెఫినెట్గా కిడ్నీ లివర్ ఫెయిల్యూరే చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఏది వాడినా దాని కాంపోజిషన్ ఏంటి, ఎంత దాని బ్యాక్గ్రౌండ్ ఉంది, కంపెనీ క్రెడిబిలిటీ ఏంటి, పర్సన్స్ క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుని వాడితే మంచిది. శరీరాన్ని సహజంగా శుద్ధి చేసుకోవటం ఎలాంటి అలవాట్లు పాటించాలి? ఈ డీటాక్స్ అని వాడుతున్నాం కదా, అసలు మనకి నేచర్ ఇచ్చిన డీటాక్స్ ప్రొసీజర్స్ ఏంటి? ఫస్ట్ హెల్తీ డైట్ తింటాం, 2 కొంత వ్యాయామం చేయటం, మెడిటేషన్ లాంటిది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే పారాసింపథెటిక్ యాక్టివిటీ ఎక్కువయ్యి డైజెషన్, డీటాక్స్, అబ్జార్ప్షన్ బెటర్గా జరుగుతాయి. తగినంత నీళ్ళు తాగటం, వాటర్, దాంట్లో ఉప్పుగా ఎలక్ట్రోలైట్స్ కలుపుని కాదు, 1.5 లీటర్ 2.5 లీటర్లు తగినంత నీరు తాగటం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నిద్రపోవటం. ఇవన్నీ చేస్తే స్ట్రెస్ తగ్గుద్ది. ఇవన్నీ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ బాడీ రెస్ట్ మోడ్లో డీటాక్స్ అవుద్ది. డీటాక్స్ అంటే ఏంటి? రోజు 24 గంటల్లో మనం 8 నుంచి 12 గంటలు పని చేస్తాం. ఓ 2-3 గంటలు ఫుడ్కి ఎంటర్టైన్మెంట్కి అది చేస్తాం. ఒక 6 to 8 అవర్స్ మనం పడుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ద మోస్ట్ డీటాక్స్ థింగ్. ఇప్పుడు మనకు లేనిది ఏంటో తెలుసా అండి? నిద్ర. ఉన్నదేంటి? స్ట్రెస్ తగ్గించుకొని నిద్ర పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా మీ బాడీ రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. న్యాచురల్ డీటాక్స్ ఈజ్ స్లీప్, ఎక్సర్సైజ్, ఫుడ్, మెడిటేషన్ అండ్ వాటర్ సరిగ్గా తీసుకోవడం. ఇవి చేస్తే న్యాచురల్ డీటాక్స్ అవుద్ది మీ బాడీ. ప్రతిరోజు డీటాక్స్ అవుద్ది. రాత్రి పడుకుంటే పొద్దున్నకి డీటాక్స్ అవుద్ది. ప్రతిరోజు ఎనర్జెటిక్గా ఉండే అవకాశం. డీటాక్స్ డ్రింకులు తాగుతూ ఉంటే ఒంట్లోని మలినాలన్నీ తొలగిపోతాయని అనుకోవటం సరైంది కాదు. వాటిని తీసుకుంటున్నప్పుడు తాజాగా ఉన్నామన్న భావన కలగొచ్చు, కానీ అది తాత్కాలికమేనని గుర్తుంచుకోవాలి. మన శరీరాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసేవి కాలేయం, మూత్రపిండాలే. వీటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే చాలు. కృత్రిమ డీటాక్స్ డ్రింకుల అవసరమే ఉండదు.